ఇప్పుడు కార్మికుల వల్లే నష్టం వచ్చి సినిమాలు నష్టపోయి రోడ్డు మీద పడిపోతున్నారు నిర్మాతలు అంటే నేను ఒప్పుకోను. హీరోయిన్ స్టాప్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే సైడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక 2% or 3% కార్మికులకి జీతాలు వేతనం ఎక్స్ట్రా. అంటే 97% మన వేస్టేజ్లు అవుతున్నాయి కదా, పెరుగుతున్నాయి కదా. వాళ్ళని ప్రశ్నించే గొంతు లేనప్పుడు హీరోని ప్రశ్నించలేము, హీరో స్టాఫ్ని ప్రశ్నించలేము, స్టాఫ్ని ప్రశ్నించలేము, సైడ్ ఆర్టిస్ట్ని ప్రశ్నించలేము. మరి ఇన్ని ప్రశ్నించలేనప్పుడు అమాయకుడు ఎవడమ్మా? కార్మికుడు. అమాయకంగా దొరికాడు కాబట్టి ఆయన అడుగుతుంది ఏంటి? డైలీ వేజ్ లేబర్. 3 సంవత్సరాలకి మాకు పెంచుతానన్న మీరు మాట ఇచ్చిన ప్రకారం మాకు పెంచండి అని అడిగారు. మేము అంత పెంచగలమా, ఎంత పెంచగలమా చెప్పవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. నిర్మాత సినిమా తీయడానికి రెడీగా ఉంటే కార్మికుడు పనిచేయడానికి రెడీగా ఉంటాడు. నిర్మాత సినిమా తీయడానికి రెడీగా లేకపోతే కార్మికుడు వచ్చి నీతో సినిమా తీయించడుగా. నీకు ఇష్టపడి, నీకు ఇండస్ట్రీ ఇష్టపడి, నీ హీరోని పెట్టుకొని సినిమా తీయాలని నువ్వు పూర్తి బాధ్యతతో నష్టమైన లాభమైన భరిస్తానని వచ్చావు. వస్తప్పుడు కార్మికుడిని అవలోకం తెచ్చుకొని పెట్టుకుంటున్నావు కదా. కార్మికుడు వల్ల నువ్వు ఎందుకు నష్టపోతావు? ఇప్పుడు ఆయన అడిగింది 30, మీరు అడిగింది 20 అని 15. అది వయా మీడియా కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే నాయకుల తప్పుదనం ఉంది ఇక్కడ, నాయకత్వం లోపం ఉంది. కార్మికుడి సైడ్ నుంచి తప్పు ఉంది, మా నిర్మాతల సైడ్ నుంచి తప్పు ఉంది. వీళ్ళిద్దరూ ఒకటై కార్మికులతో నిర్మాతలతో ఆడుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఇద్దరు ఒకటే, కార్మిక నాయకులు నిర్మాత నాయకులు ఒకటై కొన్ని సందర్భాల్లో నిర్మాతలతో కార్మికులతో ఆడుకుంటున్నారేమో నాకు డౌట్.